హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అంపర్. మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మాత్రం మనకి వాలంటీర్స్ నుంచి ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే మనకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు. సో ఇదైతే గుడ్ న్యూసే ఫ్రెండ్స్. మన ఏపీలో ఉన్న ప్రతి వాలంటీర్కి కూడా ఇది గుడ్ న్యూసే. మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా వాలంటీర్స్ మీద అయితే చూస్తున్నాయి. సో టీడీపీ గారి ప్రభుత్వం కూడా మరి ఫస్ట్ టైం అయితే మాత్రం వాలంటీర్స్ మీద అయితే మాత్రం ఫోకస్ అయితే ఉంచారు. సో దాన్ని బట్టి అయితే మాత్రం మనకు ఖచ్చితంగా కూడా వాలంటీర్స్‌కి అయితే ఒక మంచి న్యూస్ అయితే వస్తుందని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో అయితే మన కాంగ్రెస్ లీడర్ షర్మిల గారు అయితే మాత్రం వాలంటీర్స్ మీద అయితే మాత్రం అంటే మాట్లాడారు. అది కూడా మనకి లైవ్ వీడియోలో అంటే మీకు ప్రెస్ మీట్‌లో అయితే వాలంటీర్స్ కోసం అయితే టీడీపీ ప్రభుత్వాన్ని అయితే అడగడం అయితే జరిగింది. సో ప్రతిపక్ష నాయకురాలుగా ఆవిడైతే మాత్రం ఆవిడ వంతుగా అయితే వాలంటీర్‌కి సంబంధించి న్యాయం అయితే చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే గట్టిగా డిమాండ్ అయితే చేశారు. సో దానికి సంబంధించి ఇప్పుడు నేను వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. వాలంటీర్లకు సంబంధించి 2,60,60,000 మంది వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంప్లాయ్ చేస్తే ఇక్కడ చూస్తారు కదా! ఏమంటే మొత్తం 2,60,000 మంది వరకు కూడా మనకి వాలంటీర్స్ అనేవారు. సో వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే మీరు గత 5 సంవత్సరాలుగా అయితే రిక్రూట్ అయితే చేశారు. సో వాళ్ళందరికీ కూడా న్యాయం అయితే చేకూర్చాలని చెప్పేసి ఆవిడ మెన్షన్ అయితే చేశారు. సో అదే ఇంకా చాలా విషయాలు అయితే అడిగారు. సో మొత్తం నేను చూపిస్తున్నాను మీకు ఏంటి అని చెప్పేసి. చంద్రబాబు గారు మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ఎన్నికల హామీ మేనిఫెస్టోని కూడా మీరెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, నేను భద్రత కల్పిస్తా, మీ శాలరీ కూడా 5,000 నుంచి 10,000 చేస్తాను అని చంద్రబాబు గారు వాళ్ళకి మేనిఫెస్టోలో సైతం పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో దాని గురించి నెగటివ్ గానే మంత్రి రియాక్ట్ అయ్యారు. మరి మీ ఉద్దేశం ఏమిటి అనుకోవాలి? మీరు ఇచ్చిన మేనిఫెస్టోలోనే మీరు వాగ్దానం చేసి కూడా మీరు నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని ఎలా గౌరవించారు? చంద్రబాబు గారు దీన్ని మళ్ళీ ఆలోచన చేయాలి, వాళ్ళందరికీ భద్రత కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీకి మాట్లాడారు. సో చూసారు కదా! ఈ విధంగా అయితే మనకి షర్మిల గారైతే మాత్రం క్లియర్‌గా అయితే ప్రభుత్వాన్ని అయితే అడిగారు. సో ఎవరైతే 2,60,000 వాలంటీర్స్ అవుతున్నారో రాజీనామా చేసిన వాళ్ళు, రాజీనామా చేయని వాళ్ళందరి కోసం కూడా షర్మిల గారైతే మాత్రం ఆవిడ గొంతుకు మీద అడగడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనకి అంటే మంత్రులని మనకు మంత్రి గారు అంటే చూపిస్తున్నాను మీకు ఆవిడని. సో అదే మీటింగ్‌లోని మనకి టీడీపీ అంటే ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో సో వంగలపూడి అనిత గారైతే ఆవిడ కూడా ప్రెస్ మీట్‌లో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏంటంటే మీకిక్కడ క్లియర్‌గా అంటే ఆవిడ చెప్పడం కూడా చేశారు. సో ఆవిడ కూడా ప్రెస్ మీట్‌లో ఏం చెప్పారంటే, సో మేమంతా చర్చిస్తున్నాము. టీడీపీ ప్రభుత్వానికి తీసుకెళ్ళాము. మొత్తం కూడా మేమంతా క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించి, క్యాబినెట్ మీటింగ్‌లో అయిన మీటింగ్ వచ్చిన దాన్ని బట్టి మేమందరూ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేమైతే మళ్ళీ అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్‌లో అయితే వాలంటీర్స్ కోసం మాట్లాడారు. సో ఆవిడ మాట్లాడడంతో పాటే మీకు వాలంటీర్స్‌కి సంబంధించి 2023లోనే ఈ వాలంటీర్‌కి సంబంధించి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో సో వాటికి సంబంధించి అంటే రెన్యువల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సో రెన్యువల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవ్వలేదని చెప్పేసి, సో ప్రభుత్వం 2023 నుంచే వాలంటీర్‌కి సంబంధించి రెన్యువల్ ప్రాసెస్‌ని చేయలేదని చెప్పేసి, ఇక చేయడం వల్ల వాళ్ళైతే కనీసం ప్రభుత్వ లెక్కల్లో అయితే కూడా లేరని చెప్పేసి, సో ఏదైతే ఖర్చు అయితే బ్యాలెన్స్ షీట్ ఉంటుందో, సో ఆ బడ్జెట్‌లో కూడా వాళ్ళ జీతాలకు సంబంధించి ఎలాంటి షీట్స్ అయితే లేవు కాబట్టి, సో వీళ్ళనైతే రెన్యువల్ చేయించాలి. సో గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా అయితే వీళ్ళైతే మాత్రం లెక్కలో లేరని చెప్పేసి వాళ్ళు క్లియర్‌గా చెప్పారు కాబట్టి, సో దీన్ని బట్టి అయితే మాత్రం మనకి ఫ్యూచర్‌లో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్‌లో అయితే అందరూ కలిసి మాట్లాడతారని చెప్పేసి ఒక నిర్ణయం అయితే అనేది వచ్చి, వాళ్ళైతే మాత్రం వాళ్ళ నిర్ణయం చర్చిస్తారని చెప్పి అంటే తెలుపుతారని చెప్పేసి మనకైతే క్లియర్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది మనకి ఈ రోజు వరకున్న వాలంటీర్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం ఒకవేళ ఆ క్యాబినెట్ మీటింగ్‌లో కూడా మీకు ఏమైంది? క్యాబినెట్ మీటింగ్‌లో ఏం చర్చించారో, ఆ క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మీరు గాని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకున్నట్లయితే వాలంటీర్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి వాలంటీర్‌కి సంబంధించిన ప్రతి న్యూస్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా! మనకు వాలంటీర్‌కి సంబంధించిన మంత్రి గారు మాట్లాడిన వీడియో గానివ్వండి, అదేవిధంగా వాలంటీర్‌కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రెస్ మీట్ గానివ్వండి, అంతా కూడా మనకి వాలంటీర్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకైతే మన వాట్సాప్ ఛానెల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా సరే మన వాట్సాప్ ఛానెల్ జాయిన్ అవ్వకపోయినట్లయితే సో ఖచ్చితంగా ఏపీలోని ప్రతి వాలంటీర్ కూడా మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయ్యండి. ఎందుకంటే మీకు ఫాస్ట్ అప్డేట్ ప్రతి మంత్రి ఏమంటున్నారు లేటెస్ట్‌గా మీకు అంటే ఏంటి న్యూస్ ఉంది, వాళ్ళ డెసిషన్స్ ఏంటి అని చెప్పి మీరు తెలుసుకున్నట్లయితే
మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు వాట్సాప్ ఛానల్‌లో కూడా జాయిన్ గాని అయినట్లయితే మీకు ప్రతి అప్డేట్ కూడా ఫాస్ట్‌గా అందరికన్నా మీకు తెలుస్తుంది. సో, మీకది గుడ్ న్యూస్ మీకు రాబోతుందా? బ్యాడ్ న్యూస్ రాబోతుందని జెప్పేసి. సో, అయితే మాత్రం అదే చంద్రబాబు నాయుడు అయితే నెగెటివ్‌గానే మాట్లాడారు. కాకపోయినా వాళ్ళైతే క్యాబినెట్ మీటింగ్‌లోకి మాట్లాడి ఈ 2,60,000 మందికి సంబంధించి ఒక క్లియర్ అప్డేట్ తీసుకొస్తామని జెప్పేసి. సో, దాంతో పాటు అప్డేట్‌తో పాటే వాళ్ళొక వీలైతే మంచి న్యూస్ చెప్పడానికైతే మనం ఆశిద్దాం. ఎందుకంటే మంచి న్యూస్ చెప్పాలి అని జెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకంటే ఒక వాలంటీర్‌గా మనం ఇన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు పనిచేసి కూడా మనకేదైతే ఇది ఫలితం గాని లేకపోయినట్లయితే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మన కష్టాన్ని గుర్తించకపోయినట్లయితే ఎంత బాధేస్తది అనేది మీ అందరికీ తెలుసు. అది నాకు తెలుసు. కాకపోతే మనకి ప్రభుత్వం చేసే నిర్ణయాలనే మనం పాటించాలి ఎవరైనా సరే. సో దీన్ని బట్టయితే మాత్రం లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం వెయిట్ చేయడం తప్పిస్తే మన చేతిలో అయితే ఏం లేదు. ప్రతిపక్షాలు కూడా మీకు పోరాడుతున్నాయని చెప్పేసి తెలియజేయడానికి వీడియో చేశాను కాబట్టి, సో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైతే షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానెల్‌కి సంబంధించి ఇలాంటి వాలంటీర్‌కి సంబంధించి ఇలాంటి డౌట్‌లున్నా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ప్రతి వాలంటీర్ కూడా లైక్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు వరకు వచ్చిన అప్డేట్ మాత్రం మీకు చెప్పేసాను. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బాయ్.